మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు 3 పూటల అన్నం తినడానికే మెజారిటీ ప్రజలు ఇష్టపడతారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే బియ్యం ఎంతవరకు సురక్షితం? నమ్మి కొంటున్న బియ్యంలో లాభాల కోసం ప్లాస్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. రోజువారీ భోజనంలో ఇలాంటి కల్తీ ప్లాస్టిక్ బియ్యాన్ని తెలియకుండా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి మార్కెట్ నుండి తెచ్చుకున్న బియ్యం అసలైనవా లేక కల్తీవా అని ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో 1 చెంచా బియ్యం వేస్తే బియ్యపు గింజలు గ్లాసు అడుగు భాగానికి వెళితే అవి నిజమైన బియ్యం. ఒకవేళ బియ్యం మునగకపోతే అవి ప్లాస్టిక్ బియ్యం. లేదా కొన్ని బియ్యాన్ని తీసుకొని కాల్చండి. బియ్యం కాలుతున్నప్పుడు ఘాటైన వాసన వస్తే ఆ బియ్యం 100% నకిలీవే. లేదా బాగా కాగుతున్న వేడి నూనెలో కొంచెం బియ్యాన్ని వేయండి. నూనె వేడికి బియ్యం కరిగిపోయి ముద్దగా మారితే అవి నిజమైన బియ్యమే. మితిమీరిన మెరుపుతో చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండి ప్రతి గింజ ఒకే ఆకారంలోనూ ఒకే సైజులోనూ ఉంటే అవి నిజమైన బియ్యం. బియ్యాన్ని వండేటప్పుడు చక్కగా ఉడికి గింజలు ఉబ్బుతాయి. కొన్ని గింజలు నీటిలో నానబెడితే మొక్కలవుతాయి. ఇవి నిజమైన బియ్యం. నకిలీ బియ్యం అయితే ఎంతసేపు ఉడికించినా ఉడకవు, గింజలు ఉబ్బవు, అవి ఎన్నటికీ మొలకెత్తవు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే మార్కెట్ నుండి రేషన్ బియ్యం లేదా సోనా మసూరి లాంటి బియ్యం తెచ్చుకున్నప్పుడు అనుమానం వస్తే వెంటనే ఈ చిట్కాలను పాటించి తింటున్నది స్వచ్ఛమైన ఆహారమే అని నిర్ధారించుకోండి. శుభం.